హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ లో అయితే నేను దివాళీకి ఎలా డెకోర్ చేసాం, లైటింగ్స్ అవి ఎలా పెట్టాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. సో మేము బయట ఎలా లైటింగ్ అది ఎలా పెట్టాము అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే బయట లైటింగ్ అది ఎలా పెట్టానో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మేము డెకోర్ కి ఏమేమి యూస్ చేస్తున్నాము అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ బయట లైటింగ్ అది అయితే చూసేయండి. ఇవైతే మా దగ్గర ఉన్న స్ట్రింగ్ లైట్స్ ఎవ్రీ ఇయర్ ఈ కంటైనర్ లో స్టోర్ చేస్తాం అనమాట. దివాళీకి పెడతాము అండ్ సంక్రాంతి వరకు అలానే ఉంచేస్తాం అనమాట. మళ్ళీ పొంగల్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి ఇలా నీట్ గా అరేంజ్ చేసి ఈ స్టోరేజ్ కంటైనర్లో పెట్టేస్తాము. ఇప్పుడు మళ్ళీ దివాళీకి మళ్ళీ తీసి ఇప్పుడు ఇవే యూస్ చేస్తాము. సో ఇప్పుడు దివాళీ లైట్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ క్లిప్స్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి కొన్ని, ఇంకా పెట్టి ఇక్కడ పెడతారు. క్లిప్స్ పెట్టి లైటింగ్ పెడతారు, దివాళీ లైటింగ్. గ్లూగన్ యూస్ చేసి లేని ప్లేసెస్లో ఆ క్లిప్స్ మళ్ళీ పెడుతున్నారు. ఇలా ఫస్ట్ క్లిప్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు. అండ్ నెక్స్ట్ డే ఇంకా చీకటి పడిపోయిందని ఇంకా ఆపేశారనమాట. అండ్ నెక్స్ట్ డే ఇది. సో ఫస్ట్ ఇది లైట్స్ పెట్టే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేయకుండా పెడితే ఒకవేళ ఆన్ అవ్వకపోతే మొత్తం తీయాల్సి వస్తుంది. అందుకని ముందే చెక్ చేసుకుని వెలిగితేనే అప్పుడు పెడతారనమాట. ఇప్పుడు గరాజ్కి మొత్తం లైటింగ్ అయితే ఇలాగా పెట్టేస్తున్నారు. ఇలాగా కొంచెం లెంత్గా పెట్టి అరేంజ్ చేసేస్తున్నారు అనమాట మొత్తం. అండ్ లుక్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ వైట్ కలర్ లైట్స్ పెడుతున్నారు. సో క్లిప్స్ అయితే ఊడిపోయిన చోట స్టిక్ చేసామన్నమాట. ఇట్లాగా చూస్తున్నారు కదా. సో ఇవన్నీ స్టిక్ చేసేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసామన్నీ. గరాజ్కి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ డోర్కి కూడా లైటింగ్ పెట్టేస్తున్నారు. ఇప్పుడైతే వైట్ స్ట్రింగ్ లైట్స్ హ్యాంగ్ చేస్తాను ఫస్ట్. సో ఇది ఎగ్జాక్ట్లీ ఈ డోర్ ఫ్రేమ్ అంత సైజ్ ఉంది. సో ఫస్ట్ ఇది హ్యాంగ్ చేసేస్తున్నా. ఇది హ్యాంగ్ చేసిన తర్వాత వచ్చి ఇది రోప్ లైట్ ఉంది. ఇది మొత్తం అన్ని వైట్ ఈ రోప్ లైట్ కూడా కరెక్ట్ గా డోర్ సైజ్ అంత ఉంటది. ఇప్పుడు ఇది కూడా అరేంజ్ చేసేస్తున్నారు. సో ఇది ట్రాన్స్పరెంట్ రోప్ లైట్ అనమాట. ఇది ఉన్నట్టు దూరం నుంచి కనిపించదు, అంటే లైట్ ఆన్ చేస్తే గానీ ఇది కనిపించదు అనమాట. సో ఇప్పుడు ఇది పెట్టేసాము, హ్యాంగ్ అవుతుంది, పడదు. బట్ ఇట్లాగా హ్యాంగింగ్ గా ఉంటే బాగోదు కదా. అందుకని నేను ఇప్పుడు దీన్ని కొన్ని ప్లేసెస్ లో గ్లూ గన్ తోటి స్టిక్ చేసేస్తాను. సో దట్ అది మళ్ళీ వెనక్కి వాల్ నుంచి డిటాచ్ అవ్వకుండా అండ్ లోపలికి బయటికి వెళ్తాను మనకి తగలకుండా ఉంటది. అది ఇప్పుడు చేసేద్దాం. ఇది గ్లూ గన్. ఈ గ్లూ గన్ కి గ్లూ స్టిక్స్ అనేవి సెపరేట్ గా వస్తాయి. యూ కెన్ గెట్ ఇట్ ఇన్ వాల్మార్ట్ ఆర్ అమెజాన్. నేను అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఇన్ కేస్ మీకు వాల్మార్ట్ లో అవైలబుల్ లేకపోతే యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఇన్ అమెజాన్. వెరీ కన్వీనియంట్ అనమాట ఇది యూస్ చేయడం. సో ఈ గ్లూ గన్ యూస్ చేసి నేను గరాజ్ కి మొత్తం లైట్స్ అయితే పెట్టాను. రోప్ లైట్ అయితే ఇట్లా స్టిక్ చేసేసిన తర్వాత మొత్తం ఇట్లా కార్నర్లో స్టెబుల్గా ఉందన్నమాట. ఇక్కడ
ఇక్కడ కూడా అట్లా అంతే. సో ఇది ప్లగ్ ఇన్ చేసాము. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆన్ చేస్తే ఇప్పుడు డే మూల మీకు రోప్ లా కనిపిస్తుంది, నైట్ అయితే ఫుల్ రోప్ లో ఇలా డాట్స్ లా కనిపిస్తుంది, నైట్ అయితే అది మొత్తం అంతా ఒక లైట్ స్ట్రిప్ లా కనిపిస్తుంది అన్నమాట రోప్ అంతా. సో ఇట్లాగే ఇక్కడ కనెక్షన్స్ ఫిక్స్ చేసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ కనెక్షన్ గరాజ్ కి కూడా ఇట్లా పెట్టాం కదా. సో గరాజ్ కి ఎలా పెట్టామంటే ఇక పైన చూస్తున్నారు కదా, ఈ వైట్ క్లిప్స్ అనేవి గటర్స్ కి ఫిక్స్ చేస్తారు. అవి మనకి అమెజాన్ ఆర్ వాల్మార్ట్ లో దొరుకుతాయి. అవే క్లిప్స్ తీసుకొచ్చి ఆ క్లిప్స్ ని నేను గ్లూ గన్ తోటి గరాజ్ ఫ్రేమ్ కి స్టిక్ చేశాను. లాస్ట్ ఇయర్ స్టిక్ చేశాను, కొన్ని ఊడిపోయిన చోట్ల మళ్ళీ రిప్లేస్ చేశాను. క్లిప్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఇస్ హౌ ద క్లిప్స్ లుక్స్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో గరాజ్కి ఇట్లాగా ఇలా ఫిక్స్ చేస్తాము. ఇది గ్లూ ఉన్నములో ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు, అదర్వైజ్ ఇలా ఫిక్స్ చేసి దీనికి హ్యాంగ్ చేస్తాము. బట్ దీన్ని వీటికి రీయూజ్ చేస్తాను అనమాట. సో దీంతో మనకి మెయిన్ డోర్ అండ్ గరాజ్ డెకోర్ అయితే అయిపోయింది, లైటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ట్రీస్ కి బుషెస్ కి కూడా లాస్ట్ టైం అన్ని పెట్టాము. ట్రీ మొత్తం కూడా పెట్టాము, కలర్ఫుల్ లైట్స్, నియాన్ కలర్స్ లైట్స్ పెట్టాము అనమాట. సో అది ఇప్పుడు పెట్టడం కొంచెం టైం కన్స్యూమింగ్, బట్ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బట్ తీసేటప్పుడు చాలా ప్రతిసారి నేను ఫిట్ చేసి తీసేటప్పుడు కొన్ని స్ట్రింగ్స్ అయితే పోతున్నాయి. సో ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అని అనుకుని నేను ఇది ఈసారి ట్రీస్ అండ్ బుషెస్ వద్దనుకున్నాను, బట్ ఇంకా స్టిల్ థింకింగ్ అనమాట. అండ్ అట్లాగే ఈ లైట్స్కి కూడా మాకు పోల్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ లైట్స్కి కూడా హ్యాంగ్ చేస్తాము. సేమ్ ఈ స్ట్రింగ్స్ అయితే రీయూజ్ చేస్తాము. చాలా కొన్నాను స్ట్రింగ్స్ స్టార్టింగ్లో, అవన్నీ కొన్ని పోయినాయి. బట్ ఇఫ్ యూ సీ నా దగ్గర ఇంకా స్ట్రింగ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నమాట, ఇవన్నీ కలర్డ్ స్ట్రింగ్స్ అన్నమాట, నియాన్ కలర్స్. సో ఇవన్నీ కూడా పెట్టచ్చు, బట్ ఐఎమ్ స్టిల్ థింకింగ్. అండ్ క్లిప్స్ అని చెప్పాను కదా, ఆ క్లిప్స్ ఇవన్నమాట. ఇవి వాల్మార్ట్ లో తీసుకున్నాము. అమెజాన్ లో కూడా ఉంటాయి, అప్పుడప్పుడు అమెజాన్ లో కూడా ఇవి డీల్ పెడతా ఉంటాడు. సో ఇట్లాగా గరాజ్ కి ఇట్లా పెడతారు అనమాట, ఇలా ఫిక్స్ చేసి పెట్టచ్చు ఈ గరాజ్ కి గటర్స్ కి. సో చూసారు కదా లైటింగ్ అది ఎలా పెట్టామో. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో మేము ఎలా డెకోర్ చేద్దాం అనుకుంటున్నాము, ఏమేమి యూజ్ చేస్తున్నామో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే దివాళీ అంటే లక్ష్మీదేవి పూజ కదా, సో అందుకని ఇంకా లోటస్ తో డెకోర్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇది రీయూజ్ చేస్తున్నాము, ఆల్రెడీ మేము ముందు చాలా సార్లు యూజ్ చేసాము. ఇది మా గ్రూప్ ప్రవేశానికి తీసుకున్నాము అనమాట. సో అవే మళ్ళీ రీయూజ్ చేస్తున్నాము. ఇందుకే ఇంకా గ్రూప్ ప్రవేశం వీడియో అయితే పెట్టలేదు కదా, సో ముందు అది కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇది లోటస్ హ్యాంగింగ్స్ అనమాట. సో ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చూపించినవే కాదు, డెకోర్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా ఐడియాస్ వస్తే అవి కూడా యాడ్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను, ఇంకా ఏమైనా యాడ్ చేస్తే అవి కూడా చూపిస్తాను. ఈ లోటస్ హ్యాంగింగ్స్ అనమాట, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా బాక్స్ లో ఉన్నాయి, బాక్స్ లో ఒక 10 అలా ఉన్నట్టున్నాయి, నాకు కౌంటింగ్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు. సో ఇలా వస్తాయి అనమాట లోటస్ హ్యాంగింగ్. సో క్యూట్ గా బాగున్నాయి కదా. సో ఇలా ఉన్నాయి. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది రంగోలీ మ్యాట్ అన్నమాట. ఇది మేము లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నాము. సో ఏమైనా ఫెస్టివల్స్ అది ఉన్నప్పుడు ఇంకా ఈ మ్యాట్ వేసేస్తాం అనమాట. రంగోలీ అయితే బయట పెడతాను మోస్ట్లీ, ఇది కూడా వేస్తాం అనమాట. ఇది చూపిస్తాను. ఇదైతే మేము బేగం బజార్ లో తీసుకున్నట్టున్నాము, చాలా పెద్దగా ఉంటది, బాగుంటది కూడా. మా అత్తయ్య కూడా తీసుకున్నారు. సో ఇండియాలో చూసిన వాళ్ళ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చూసినప్పుడు అయితే ఏంటి రియల్ గా ఉంది అని అంటున్నారంట, అంత మంచిగా ఉంది. సో ఇదన్నమాట రంగోలీ మ్యాట్. ఇదైతే నాకు తెలిసి ఇండియా అమెజాన్ లో కూడా దొరుకుతుందేమో, ఇన్ కేస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మేమైతే బేగం బజార్ లో తీసుకున్నాం, ఇంత పెద్దగా ఉంటది అనమాట. సో ఇది మ్యాట్ వేసేసి దీని మీద మనకి దగ్గర ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకుని డెకోర్ చేసుకోవచ్చు. నేను వేసి పెట్టిన తర్వాత కూడా ఎలా
డెకార్ చేస్తానో కూడా చూపిస్తాను. సో ఇదొక రంగోలీ మ్యాట్ అన్నమాట. దివాళీకి ఇది కూడా యూజ్ చేస్తాము. లాస్ట్ ఇయర్ పెట్టినట్టున్నావు కదా అవి టీ లైట్ క్యాండిల్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేశాను ఈ మ్యాట్ మీద టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను అనమాట. సో ఈ ఇయర్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట మ్యాట్. ఇదైతే సైజ్ బాగా పెద్ద సైజు. ఇది యూఎస్ అమెజాన్ లో కూడా ఉంది. ఇన్ కేస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఉండదు, వేరే వేరే రంగోలీ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్ అయితే. సో మా దగ్గర ఉన్నదైతే ఇదన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇది చూసినప్పుడు అయితే. సో ఇది రంగోలీ అన్నమాట. బయట కూడా వేస్తాం. ఇది ఇంట్లో కానీ వేరే ఎక్కడైనా వేరే ప్లేస్ లో యూజ్ చేయడానికని ఇలా తీసుకున్నాం. ఎప్పుడైనా ఇది వేయలేము, టైం లేదు అనుకుంటే ఇంకా ఇది పెట్టేయచ్చు. సో ఇది రంగోలీ మ్యాట్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో ఇది వేస్తాం అన్నమాట, గజమాల. ఇది కూడా మేము గృహ ప్రవేశానికి తీసుకున్నాం. ఇదే రీయూజ్ చేస్తాం అన్నమాట. ఇది చాలా బాగుంటది, వేసినప్పుడు చూపిస్తాను. ఇది చాలా పెద్దగా ఉంటుంది, వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇది గజమాల మా డోర్ కి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉంటది అనమాట. అండ్ ఇందులోనే మ్యాంగో లీవ్స్ కూడా ఉన్నాయి. సో చూపిస్తాను. సో ఇదన్నమాట మ్యాంగో లీవ్స్ కూడా తీసుకుంటాము. ఇది కూడా వేస్తాం అనమాట, బాగుంటది చూడడానికి లుక్ అని చెప్పి ఇది కూడా వేసి మ్యాంగో లీవ్స్ కూడా పెడతాము. సో ఇదన్నమాట, ఇదొకటి యూస్ చేస్తాము ఇప్పుడు దివాళీకి. అండ్ నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్. ఇలా ఉంటాయి అన్నమాట పెద్దగా హ్యాంగింగ్స్. ఇది హాబీ లాబీలో తీసుకున్నాము. సో ఇది కూడా డెకోర్ కి యూస్ చేస్తాము. సో యూస్ చేసిన తర్వాత ఎలా చేస్తాము అనేది అయితే చూపిస్తాను. సో ఇలా బాల్స్, గోల్డ్ బాల్స్ అన్నమాట, డిఫరెంట్ టెక్స్చర్ బాల్స్ ఉన్నాయి. ఎలా ఎక్కడ యూస్ చేస్తామో తెలియదు కానీ అన్ని దానికి సంబంధించినవన్నీ తీసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇవి రాజస్థానీ పిల్లో కవర్స్. ఇక్కడ కౌచ్ లో కానీ ఏమన్నా డెకార్ చేసుకోవడానికి అయితే యూస్ చేయొచ్చు. ఇది పిల్లోస్ ఉంటాయి కదా, చిన్న పిల్లోస్, దానికి వేసేసి ఇలా డెకార్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా మనం వాల్ కి కూడా ఇలా పెట్టినా చాలా బాగుంటది. మేము గృహప్రవేశానికి యూస్ చేసాం అనమాట. పైన మాకు సిట్అవుట్ లాగా ఉంటది, అక్కడ పైన పెట్టి డెకార్ చేసాం అనమాట. అయితే ఇవన్నీ అయితే పాతవే, ఇవన్నీ రీయూస్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ కొత్తగా ఏం తీసుకున్నాము అనేది అయితే చూపిస్తాను. సో కొత్తగా అయితే అమెజాన్ లో తీసుకున్నాము. సో అమెజాన్ లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తా అప్పుడు. సో ఫస్ట్ దివాళీ, ఇది బాగా నచ్చింది అనమాట. అమెజాన్ లో చూస్తే దివాళీకి సంబంధించిన డెకార్. సో ఇది నచ్చి ఇది తీసుకున్నాము. సో ఇలాగా హ్యాపీ దివాళీ అని వస్తుంది లైటింగ్. సో ఇవి నియాన్ లైట్స్. సో డెకార్ చేసేసి మధ్యలో ఇది పెడదామని చెప్పి ఇది తీసుకున్నాం, హ్యాపీ దివాళీ అని. చూపిస్తారా లేదంటే సోఫాకి ప్లగ్ ఇన్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది అనమాట హ్యాపీ దివాళీ అని. యాక్చువల్లీ కెమెరాలో రికార్డింగ్ లో ఫుల్ నియాన్ కలర్స్ బ్రైట్ గా కనిపించట్లేదు, బట్ లైట్ ఆపేస్తే కనిపిస్తుంది. ఒకసారి లైట్ కనిపిస్తుందా? ఒక్క నిమిషం. చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఇది లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ ఏదో రిమోట్ ఇచ్చాడు. బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. పెంచితే ఇందులో లైట్ కనిపించట్లేదు. ఓకే. సో ఇదన్నమాట హ్యాపీ దివాళీ అని. దానికి చైన్ కూడా ఇచ్చాడు హ్యాంగ్ చేయడానికి. ఇలా చైన్ కూడా ఇచ్చాడు హ్యాంగ్ చేయడానికి. సేమ్ ఇలాగే హ్యాపీ బర్త్డే అని ఇలా సైన్స్ ఉంటాయి కదా, సో అలానే హ్యాపీ దివాళీ అని చెప్పి వచ్చింది సైన్. ఇలాగా బాగుంది. ఇది కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇది తీసుకున్నాం అమెజాన్ లో.
ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే వివేక్ సెలెక్ట్ చేశారు దివాళీ లైటింగ్స్ కి సంబంధించింది. సో ఇవి టీ లైట్ క్యాండిల్స్ వచ్చాయి. ఇది కామనే కదా, ఆల్రెడీ ఉన్నాయి కూడా మన దగ్గర. యా మా దగ్గర కూడా ఉన్నాయి. ఎన్ని వచ్చాయి? 40 అనుకుంటా. అండ్ ఇవి కూడా ఇచ్చారనమాట. దీనికి క్యాండిల్ హోల్డర్ గ్లాస్ గ్లోబ్స్ అన్నమాట. సో ఇది ఇలా 2 ఇచ్చాడు. ఒక సైడ్ ఫుల్ కవర్ అయి ఉంది అండ్ ఇంకొక సైడ్ టీ లైట్ పెట్టడానికి ఉంది అనమాట. సో ఇలా అటాచ్ చేస్తే ఒక బాల్ లాగా అయింది. అందులో అప్పుడు ఈ టీ లైట్ క్యాండిల్ ఓకే. సో ఈ టీ లైట్ క్యాండిల్ ఇలా పెట్టేసి లోపల పెట్టారు కదా. సో ఈ టీ లైట్ క్యాండిల్ ఎలా పెట్టేయచ్చు. అండ్ ఇదేంటి ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఇంకా ఇలా ఇలా పెట్టలేము కదా మనం, ఇలా అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా. కానీ దీనికి మళ్ళీ ఇలా బీడ్స్ స్ట్రింగ్స్ ఇచ్చారనమాట. క్రిస్టల్ గార్లాండ్స్ ఇచ్చాడు. సో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఒకటి పెట్టి. కావాలంటే అంత హైట్ లో ఇలా పెట్టి హ్యాంగ్ చేయొచ్చు అనమాట. సో ఇవి తీసుకున్నాము. ఇవి చాలా ఉన్నాయి, 40 అలా ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ పెట్టి చేస్తాము, ఎలా డెకోర్ చేస్తామో చూపిస్తాను. అన్ని పెడితే చాలా బాగుంటుంది లుక్. లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఇది ఎల్లో పట్టుకో, లైట్ ఆఫ్ చేస్తాను. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఇది ఒక్కటి పెడితే చాలా బాగుంటుంది లుక్. సో లెట్స్ సీ ఇలా ఉంటుందో. సో ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేసేసి ఇవన్నీ కొంచెం కాకపోతే కొంచెం డెకోర్ చేద్దాం. ఇప్పుడు నైట్ టైం అనమాట, నైట్ 11 అవుతుంది. సో కొంచెం డెకోర్ చేసేద్దాము. మిగిలినవి అన్నీ రేపు చేస్తే అవి కూడా యాడ్ చేస్తాను. సో ఈ లైట్స్ అన్నీ నేను ఒక సైడ్ అరేంజ్ చేస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఇక్కడ లైట్స్ అరేంజ్ చేస్తున్నారు అనమాట, ఈ స్ట్రింగ్స్. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం ముందుకు రాగానే ఇలా ఉంటుంది ఆర్చ్ లాగా. సో ఇక్కడ ఆర్చ్కి పెడదామని చెప్పి ఫస్ట్ పుష్ పిన్స్ పెట్టి దానికి హ్యాంగ్ చేస్తున్నారు. ఫస్ట్ అన్నీ ఒకే లెవెల్లో పెట్టాము, కానీ అది లుక్ మంచిగా అనిపించలేదు అనమాట. సో అందుకని ఒకటి పైకి ఒకటి కిందకి అలా వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇలా పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఆ స్ట్రింగ్స్ అయిపోయినాయి, ఎందుకంటే ఇది హైట్ బాగా పెద్దగా ఉంది కదా, అంత యూజ్ చేయలేదు. కానీ ఇన్ కేస్ మనకి కావాలంటే ఇవి ఇలా ఇచ్చారనమాట రింగ్స్ లాగా, అవి సెపరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు వేరే దగ్గర. ఇవి బల్బ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవంతా అరేంజ్ చేయడం అయితే అయిపోయింది. అరేంజ్ చేసిన తర్వాత క్యాండిల్ అది పెట్టి కూడా నేను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లోనే. అండ్ ఇక్కడ హ్యాపీ దివాళీ అని ఈ సైన్ ఉంది కదా, ఆ సైన్ కూడా ఇక్కడ ఈ రైట్ సైడ్ వాల్కి అయితే పెట్టేస్తున్నారు. అండ్ అక్కడే లోటస్ యూస్ చేస్తారు.
ఇలా వాల్కి డెకోర్ చేస్తుంటే ఒక పక్కన నేను క్యాండిల్స్ కూడా పెట్టేస్తున్నాను. కానీ ఆ క్యాండిల్స్ ఏంటో ఒకటి బ్రైట్గా ఒకటి లైట్గా ఉంది. ఒకసారి మళ్ళీ చూసి ఫిక్స్ చేయాలి. అవి కూడా మేబీ మూడ్స్ ఏమైనా ఉన్నట్టున్నాయి. ఇంకా లేట్ అయిపోయిందని ఇంకా అలానే పెట్టేసాము. సో ఇలా అయితే లోటస్ కూడా అరేంజ్ చేసేస్తున్నారు అనమాట, ఇటు సైడ్ రైట్ సైడ్. ఇంకా దీనికి కూడా చేయాలి. ఆర్చ్కి హ్యాంగింగ్స్ పెట్టాం కదా, సేమ్ అలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. మరి దివాళీకి ఇంకా టైం ఉంది. సో ఈలోపు అరేంజ్ చేస్తే దివాళీ వ్లాగ్లో అయితే అసలు ఎలా ఉంది మొత్తం అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది కదా అక్కడ, సో కొంచెం బ్రైట్గా ఉంటుంది అనుకుంటున్నా. సో చూసారా అక్కడ ఎంత బ్రైట్గా క్యాండిల్స్, చాలా బాగా అనిపించింది చూడగానే. సో ఇలాగా కింద వినాయకుని కూడా అరేంజ్ చేసేసారనమాట. సో నాకైతే బాగా నచ్చింది క్యాండిల్స్ ఈ ఐడియా అయితే. మొత్తం అంతా అరేంజ్ చేసి దివాళీ రోజు ఎలా ఉందో కూడా చూపిస్తాను. బయట నుంచి లైటింగ్ అదంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు దివాళీకి ఎలా చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి, ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దివాళీకి కూడా ఇంకా డెకోర్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం కొంచెం మిగిలిపోయింది. దివాళీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది లైటింగ్స్ పెట్టిన తర్వాత, లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే వ్యూ ఇలా ఉంది మొత్తం. అండ్ రోప్ లైట్ అయితే ఎలా ఉంది, మార్నింగ్ పెట్టాం కదా ఈ రోప్ లైట్. సో ఇప్పుడు ఈ రోప్ లైట్ మీద గార్లాండ్ వస్తుంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ దివాళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.